మిగిలిందా అని అడుగుతారు. రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయ రంగాన్ని తీసుకోండి. 67% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో 26 నెలలుగా కనీసం ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధరలు వచ్చాయా అని అడుగుతా ఉన్నాను. ఈ 27 నెలలుగా 26 నెలలుగా వరికి కానీ, మొక్కజొన్నకు కానీ, అరటికి కానీ, కొబ్బరికి కానీ, పత్తికి కానీ, ఉరుములకు కానీ, పెసలకు కానీ, సజ్జలకు కానీ, మిర్చికి కానీ, పొగాకు కానీ, ఉల్లికి కానీ, టమాటో కానీ, కొక్కో కానీ, చీనీ కానీ, చివరికి ఆక్వా రైతులకైనా కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడున్నా. ఈ పొగాకు రైతులు సంబంధించిన పంటను తీసుకున్నా. ఇవాళ కనిపిస్తున్నది ఏమిటి అని అంటే సంక్షోభమే. రైతులు ఇవాళ రోడ్డు పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు నక్కల ఎదిగే గిట్టుబాటు ధర రాక ఇదే జంగారెడ్డిగూడెం మండలం, ఇదే ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం నుంచి వెంకటేశ్వరరావు అన్న తన భార్య ఈరోజు నా పక్కన నిల్చొని 2 బర్రెలు ఉన్నాయి, 10 ఎకరాల సాగు. గిట్టుబాటు ధర రాక పంట అమ్ముకునే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నా కళ్ళెదురే కనిపిస్తా ఉంది. ఈ అమ్మ ఆక్రందన వినేదానికి కనీసం ఒక ఎంపీ, ఒక మంత్రి, కనీసం ఒక ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదు. వాళ్ళని రేట్లు అన్యాయంగా పడిపోతా ఉన్నా కూడా కనీసం పరామర్శ కూడా నోచుకోలేదు ఈ తల్లి. నేను అడుగుతా ఉన్నా, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే 2023-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గమనించినట్లయితే పొగాకు రైతులకు సంబంధించి 2023-24 మధ్య మన చివరి ఏడాదిలో ధరను గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉత్తరాది ప్రాంతం, దక్షిణాది ప్రాంతం 2 ప్రాంతాలు కలిపితే రాష్ట్ర యావరేజ్, రాష్ట్ర సగటు ధర 289 రూపాయలు 2023-24 మధ్య కొనుగోలు జరిగాయి. హైయెస్ట్ రేటు 411 రూపాయలు చొప్పున కొనుగోలు జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈ విషయం నేను చెప్పింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో